కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో నిర్వహించిన సమ్మెలో బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. గోదావరి కని టు బొగ్గుగని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ రోడ్లు కార్మికులకు హక్కులను పూర్తి స్థాయిగా హరిస్తాయని ఆరోపించారు. ఇక సింగరేణి బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఉండి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను పక్కన పెట్టి కోడ్లను తీసుకొచ్చిన వాటిని రద్దు చేయాలనే డిమాండ్ తో నిరసన సమ్మె ఇవాళ చేయడం జరుగుతుంది. ఈ నిరసన సమ్మెలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. వాళ్లకు విప్లవ అభినందనలు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉన్నది. బెంగాల్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోడీ తీసుకొచ్చిన కోడ్లను నేను అమలు చేయనన్న డిక్లేర్ చేసిందో, కేరళ ప్రభుత్వం ఎట్లయితే డిక్లేర్ చేసిందో, మద్రాస్ ప్రభుత్వం ఎట్లయితే డిక్లేర్ చేసిందో, మోడీ ఎన్ని చట్టాలు తీసుకున్నా ఎన్ని కోడ్లు తీసుకొచ్చినా మేము అమలు చేయము అనే విధంగా చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సంఘాలు ఢిల్లీలో ఉండి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను పక్కన పెట్టి కోడ్లను తీసుకొచ్చిన వాటిని రద్దు చేయాలనే డిమాండ్ తో నిరసన సమ్మె ఇవాళ చేయడం జరుగుతుంది. ఈ నిరసన సమ్మెలో భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించడంలోని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం